వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయమిచ్చావు. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయమిచ్చావు. వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా లేదయా. వేరే ఆధారం నా శృంగమా నా కేడమా. ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన నా యేసు నీకే ఆరాధన. నా గుడారము సమీపించదు. రోగమునేమి చేయదు. నా గుడారము సమీపించదు. లేదయా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా. లేదయా వేరే ఆధారం నా శృంగమా నా కేడమా. ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన నా యేసు నీకే ఆరాధన. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయమిచ్చావు. వెయ్యి మంది పడిపోయినా 10,000 మంది కూలిపోయినా. 1000 మంది పడిపోయినా 10,000 మంది కూలిపోయినా. అపాయము రానే రాదు. నా గుడారము సమీపించదు. అపాయము రానే రాదు. నా గుడారము సమీపించదు. లేదయా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా. లేదయా వేరే ఆధారం నా శృంగమా నా కేడమా. ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన నా యేసు నీకే ఆరాధన. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయమిచ్చావు. మానవుని కాపాడుటకు
నీ దూతలను ఏర్పరిచావు మానవుని కాపాడుటకు నీ దూతలను ఏర్పరిచావు రాయి తగలకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు రాయి తగలకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు లేనే లేదయా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా లేనే లేదయా వేరే ఆధారం నా శృంగమా నా కేడమా ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన దేవునికి వందనములు, అయ్యగారికి అమ్మగారికి వందనములు, రోజు ఒక్కరికి వందనములు. హల్లెలూయా. ఎడారి త్రోవలో నే నడచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన నా ముందు నడచిన జయ వీరుడా నా విజయ సంకేతమా ఎడారి త్రోవలో నే నడచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన నా ముందు నడచిన జయ వీరుడా నా విజయ సంకేతమా నీవే నీవే నా ఆనందము నీవే నీవే నా ఆధారము నీవే నీవే నా ఆనందము నీవే నీవే నా ఆధారము మధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. ఆనందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. ఆనందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. ఎడారి త్రోవలో నే నడచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన నా ముందు నడచిన జయ వీరుడా నా విజయ సంకేతమా ఎడారి త్రోవలో నే నడచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన
ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుల ప్రేమ స్వరూపుల గొప్ప దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఇప్పుడు వరకు బలారాధనలో నీ దాసి నిలబెట్టుకొని నీ నామానికి మహిమకరంగా మాకు సహాయానికి సంగమునకు ఆశీర్వాదకరంగా మరి జరిగించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇంకా కట్టడలోనికి ఎంతమంది అయితే దూరస్తులుగా ఉన్నారు అటు బిడ్డలందరినీ కూడా సమీపస్తులుగా తీసుకురామని అడుగుతున్నానయ్యా. పాటలు పాడిన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించండి నా ప్రభు. ఇంకా పాడలేని మమ్మల్ని కూడా మరొక సమయంలోకి పాడుటకు ప్రభు మాకును అవకాశాన్ని మీరు దయచేయమని, ఈ కూడిక ఆదరించి అంతవరకు కూడా మీరే అతిథి వహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నేను స్తుతించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. మనందరం లేచి నిలబడినట్లయితే దావీదు రాసిన కీర్తనలో 119వ అధ్యాయము 51 నుంచి చివరి వరకు చదువుకుందాం. సారీ,
121 నుంచి 140 వరకు చదువుకుందాం. నేను నీతి న్యాయములను అనుసరించుచున్నాను, నన్ను బాధించు వారి వశమున నన్ను విడిచిపెట్టకము. మేలు కొరకు నీ సేవకునికి పూటపడము. గర్విష్ఠులు నన్ను బాధింపక ఇందురుగాక. నీ రక్షణ కొరకు, నీతి గల నీ మాట కొరకు కనిపెట్టుచు నా కన్నులు క్షీణించుచున్నవి. నీ కృప చొప్పున నీ సేవకునికి మేలు చేయుము. నీ కట్టడలను నాకు బోధింపుము. నేను నీ సేవకుడను, నీ శాసనములను గ్రహించినట్లు నాకు జ్ఞానము కలగ చేయుము. జనులు నీ ధర్మశాస్త్రమును నిరర్థకము చేసి ఉన్నారు. యెహోవా తన క్రియ జరిగించుటకు ఇదే సమయము. బంగారు కంటెను, అపరంజి కంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగానున్నవి. నీ ఉపదేశములన్నీ యథార్థములని నేను వాటిని మన్నించుచున్నాను. అబద్ధ మార్గములన్నీ నాకు అసహ్యములు. నీ శాసనములు ఆశ్చర్యములు కావుననే నేను వాటిని గైకొనుచున్నాను. నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును అని తెలివి లేని వారికి తెలివి కలిగించును. నీ ఆజ్ఞల ఎంతైనా అధిక వాంఛ చేత నేను నోరు తెరిచి వగర్చుచున్నాను. నీ నామమును ప్రేమించు వారికి నీవు చెయ్యదగునట్లు నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము. ఏ పాపమును నన్ను ఏలనీయకము. నీ ఉపదేశములను నేను అనుసరించినట్లు మనుషుల బలాత్కారము నుండి నన్ను విమోచింపుము. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపచేయుము. నీ కట్టడలను నాకు బోధింపుము. జనులు నీ ధర్మశాస్త్రము అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. యెహోవా నీవు నీతిమంతుడవు. నీ న్యాయ విధులు యథార్థములు. నీతిని బట్టి, పూర్ణ విశ్వాసతను బట్టి నీ శాసనములను నీవు నియమించితివి. నా విరోధులు నీ వాక్యములు మరచిపోవుదురు. కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, అది నీ సేవకునికి ప్రియమైనది. పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించును గాక. మనందరం కూర్చుందాం. మరి సాక్ష్యం సమయం కనుక మరి మా మధ్యలో ఉన్న అమ్ముడు వచ్చి తన సాక్ష్యాన్ని పంచుకుంటుంది. తర్వాత మరి యేసు వచ్చి తన సాక్ష్యాన్ని పంచుకుంటారు. నా సాక్ష్యం ఏంటంటే నేను మొన్న 20వ తారీఖున 40 ఏళ్ళ కల్లా కట్టాలి. అంటే మా దగ్గర అసలు రూపాయి కూడా లేదు. కట్టాల్సిన పరిస్థితి అసలు అది ఆగదు. అయితే ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాయి. ఆ డబ్బులు వారం నుంచి ఇంక పని కూడా లేకుండా పోయింది. ఏం చేయాలయ్యా, మరి నీ మీద ఆధారపడుతుంది. ఏ కష్టం వచ్చినా నీకే చెప్పుకుంటా అని చెప్పి ప్రార్థన చేసుకుని కనీసం 1000 రూపాయలు కూడా ఎక్కడ అన్న
చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం మేము. అయినా దేవుడు మమ్మల్ని సిగ్గుపడకుండా 200 మందిలో అది మా వాళ్ళందరూ కలిసి కడతారు. 2 నెలలకు ఒకసారి సిటీ పాటలని ఉంటాయి. అది ఈసారి నేనైతే 2 సంవత్సరాలకు ఒకసారి ఇష్టమైతే ఉండొచ్చు, లేదంటే తప్పుకోవచ్చు. నేను ఒకటే ప్రార్థన చేసుకుంటా, అయ్యా అసలు ఎందుకు అక్కడికి వెళ్తూ నా భర్తకి ఏమో బలహీనత, అసలు జనాల్లోకి వెళ్ళడం అంత అవసరం లేదు, దేవుడు నమ్ముకొని అవమానకరంగా బ్రతుకుతున్నాడు. ఇప్పటికీ అసలు అక్కడి నుంచి తప్పుకుంటే వెళ్ళాల్సిన పని ఉండదు. ఆ డబ్బులు నా దగ్గర ఉండి ఆ డబ్బులు మొత్తం కట్టేసి ఆ పేర్లు తీపిచ్చేయాలని నేను కొన్నాళ్ళ నుంచి కూడా ప్రార్థన చేసుకుంటూ వచ్చి దేవుడు ఎక్కడ మమ్మల్ని సిగ్గుపరచకుండా నేను ఏ రీతిగా అయితే ప్రార్థన చేశాను, నా ప్రార్థన దేవుడు ఆలకించి ఆ డబ్బులు మరి అనుకోని రీతిగా ఆ క్షణాన కార్యం చేశాడు దేవుడు. అందరి మధ్య దేవుడు నామానికి వందనాలు. ఆ డబ్బులు కట్టేసి మన పేర్లు తీపించుకుంటాను కూడా దేవుడు కార్యం చేశాడు. మరి దేవుడు మా జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తున్నాడు. ఎక్కడ కూడా మీరు సిగ్గుపడకూడదని అన్ని కార్యాలు చేస్తున్నా, అన్ని చేస్తున్నా. కానీ మరి తన అసలు అబ్బాయి ఎందుకు విడిచిపెట్టట్లేదు. నేనైతే కుటుంబం పూర్వక దగ్గర రక్షణ తీసుకున్నాం, అందులో అవమానాలు పడిపోతున్నామని నేను ఎంత సాక్ష్యం కొరకు ఎంత బాధపడుతున్నాను, అంతే నవ్వులు పాలు చేసేస్తున్నాడు. తన బలహీనతను బట్టి, తన ప్రవర్తనను బట్టి నా భర్త మారాలని, మళ్ళీ మందిరానికి రావాలని తన హృదయం మార్చుకొని నేను దిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుని చిన్న సాక్ష్యం దేవుడు ఇచ్చినాడు. దేవుని సూత్రాలు సంగతి నామగత విన్నామని నా సాక్ష్యం ఏంటంటే, పోయిన వారంలో ఇలాగే లారీ తోక అంతకుముందు పాత నిప్పోవడం ఉంది, లిస్టులో మధ్యలో నిప్పోవడం ఉంది. నిప్పుంటే లారీ తోక గొప్పన కాలు ఇలా బ్రేక్ మీద కాలు జారిపోయి మాకు పట్టేసి చాలా ఇబ్బంది అయింది. బండి కూడా పర్లేదు, దిగి తిరిగినా చాలా ఇబ్బంది అయింది. అయినా కానీ దానికి అలాగే తోలుకొని వచ్చి బండి అక్కడ పెట్టి వచ్చి ఇంట్లో మళ్ళీ అయ్యగారు అక్కడ ప్రార్థన కంటే వెళ్ళాం. రాని వాళ్ళు ప్రార్థనకి వెళ్ళి ఆ ఆదివారం నాడు అయ్యగారి దగ్గరికి వచ్చి, అయ్యా నాకు ఇలా జరిగింది, ఇలా నిప్పోతుంది అంటే హాస్పిటల్కి చూసుకున్నాను. ప్రార్థన చేశారు, నిప్పు తీసారు. రాని వాళ్ళ దగ్గర ప్రార్థనకి వెళ్ళాం. ప్రార్థనకి అప్పుడు ఇంటికి నిప్పుకునేది ఆ రోజు అయిపోయింది. తీసేవాడు ప్రార్థనకి వెళ్ళినాక ప్రార్థన జరుగుతుండగా కాలు నింపి మోకరించలేకపోతున్నా, కూర్చోలేకపోతున్నా. ఏమైందంటే ఇలాగ మోకరించి మమ్మల్ని ప్రార్థన జరుగుతున్న ప్రార్థనలో కూర్చొని ఇలా లేచి మోకాలు వేసాక నొప్పి ఏమైపోయిందో తెలియదు. నొప్పి తగ్గిపోయింది. కాలు నొప్పి కూర్చుంటే చాలా ఇబ్బంది పడేవాడు. అటువంటి ఆ ప్రార్థనలో ఈ అయ్యగారు ప్రార్థన చేసిన కానీ ఈ కాలు నొప్పి తగ్గింది. ఆ ప్రార్థనలో ఉన్న నొప్పి కూడా తగ్గిపోయింది. మక్కి నొప్పి లేదు, కాలు కూడా లాగట్లేదు. దేవుడు నా సూత్రం చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది. దేవుని స్తోత్రాలు. ఇప్పుడు వచ్చిన మీ అందరికి కూడా ప్రభు యేసు నామములో వందనాలు. మరి నా గురించి మీ అందరూ ప్రార్థన చేస్తున్నారు. మరి దేని విషయం అంటే, మరి చెయ్యి భుజం నొప్పి విషయంలో మీరు సంఘం ఎంతగానో నా కోసం ప్రార్థన చేస్తున్నారు. మరి నేను 2 వారాలు ఫిజియోథెరపీకి వెళ్ళటం జరిగింది విజయవాడ ఎంజీనేడ్ హాస్పిటల్కి. అయితే మరి ఫస్ట్ వారంలో శనివారం రావడం, మరి అయ్యగారు ఏలూరు వెళ్ళటం జరగటం వల్ల మరి మేము రామని చెప్పేసి వచ్చేసాను. వచ్చిన తర్వాత తను ఏమన్నాడంటే, మరి ఆంటీ మీకు ఎంత 2 వారాలు అప్పటికే చేయించుకున్నాను అనమాట. ఫస్ట్ వారం ఒక 4 రోజులు, తర్వాత ఒక 8 రోజులు వెళ్ళాను. తను ఏమన్నాడంటే, మీకు ఎంత చేసినా మరి ఇది తగ్గట్లేదు కదా అంటే, మీకు నొప్పి ఎంత మాత్రం కూడా తగ్గట్లేదు కాబట్టి మరి సోమవారం రండి, ఫిజియోథెరపీ ఎంఆర్ఐ స్కాన్ తీపిచ్చి బ్లడ్ టెస్ట్లు అన్నీ చేపిస్తాను అని చెప్పి అన్నాడు అక్కడ ఉన్న అబ్బాయి. సరేనయ్యా మరి సోమవారం వస్తామని చెప్పేసి వచ్చేసారు. వచ్చిన తర్వాత శుక్రవారం శనివారం అయ్యగారు ఏలూరు వెళ్ళారు ఉపవాస ప్రార్థనకి. వెళ్ళి వచ్చిన తర్వాత మరలా సోమవారం మరి ఇక్కడ ఎంగేజ్మెంట్లు పెళ్ళిళ్ళు ఇవన్నీ ఉండటం వల్ల నేను వెళ్ళలేదు. ఎందుకంటే ముందు ప్రథమ స్థానం దేవుడికి ఇవ్వాలని మేము చెప్తున్నాం కదా. దేవుడే చూసుకుంటాడులే, ఎంఆర్ఐ అని ఏదైనా ఆయనే చూస్తాడు, ప్రతి విషయంలో దేవుడు నా పట్ల కార్యం జరిగిస్తున్నాడు ప్రభు అని నేను వెళ్ళలేదు.
ఎలా పోయినా 2 వారాలు అయిపోయింది. మరి సుమి కూడా ఫోన్ చేసి నువ్వు ఏది కంటిన్యూగా వెళ్ళదు, ఎలా తగ్గిద్దని క్యాప్లేస్తుంది. అయినా దేవుడు చూస్తాడని చెప్పేసి నేను అక్కడ ప్రార్థనలు, విజయవాడ ప్రార్థన ఇవన్నీ ఉండటం వల్ల నేను వెళ్ళటం మానేశాను. సుమి ఏముందంటే నువ్వు ఎలాగో వెళ్ళవు కదా, నేను ఎక్కడన్నా చూపిస్తాను రామమ్మి బందరు రామంది. సరేనమ్మా మరి వస్తానులని చెప్పేసి మొదటి దినాన మరి బందరు వెళ్ళటం జరిగింది. మరి బందరు వెళ్ళినప్పుడు అక్కడ ఇన్పేషెంట్గా ఉండి జాయిన్ అయితేనే ఎంఆర్ఐ స్కాన్ తీస్తారు, మామూలుగా అయితే తీరంట. మరి సుమి వాళ్ళ సార్తో మాట్లాడినప్పుడు సరేనమ్మా మమ్మీయే కదా నేను తీరుస్తానులే దగ్గరుండని చెప్పేసి ఎంఆర్ఐ స్కాన్కి ఓపీఆర్ తీసుకొని మరి మేము వెళ్ళినప్పుడు లోపలికి పంపించారు. మరి నాకు ఏం జరుగుతుందో నాకైతే తెలియట్లేదు, కానీ ఒళ్ళంతా చెమటలు పట్టేసినాయి. లోపలికి పంపించిన తర్వాత నేను ఇంకా చెయ్యిలా పెట్టేసి గట్టిగా కదలకుండా పడుకోమన్నారు. మరి చెయ్యి విపరీతమైన పెయిన్ వచ్చేస్తుంది. నేను ప్రార్థన చేసుకుంటూ మరి అలాగే ప్రభువా నీ చిత్తమయ్యా నాయన మరి ఎందుకు ఇక్కడ దాకా నన్ను తీసుకొచ్చామని నేను ప్రార్థన చేసుకుంటూ అలాగే ప్రార్థన చేసుకుంటూ వాళ్ళు ఏమో స్పీకర్ ఆన్ చేసి అమ్మ లక్ష్మి గారు మీరు కదులుతున్నారు, కదిలితే స్కానింగ్ రాదు అని చెప్పి అంటున్నారు. నేను కదలకుండానే ఉన్నానండి అని చెప్తున్నాను. సరే అలాగే అరగంట సేపు తీశారనమాట. అరగంట సేపు కూడా నరకం చూసి ఆ చెయ్యి అలా పెట్టి ఉంచుకో మరి కట్టేశారనమాట గట్టిగా. చాలా విపరీతమైన పెయిన్ వచ్చింది. ఇక నీకు అలా ప్రార్థన చేసుకుంటూ మరి బయటికి తీసుకొచ్చారు. అతను చూసి ఏంటమ్మా ఎంత చెమటలు పట్టేసి మీరు చెప్పాలి, హార్ట్ సర్జరీ ఏమైనా జరిగిందా మీకు అన్నాడు. నాకు ఏం సర్జరీ జరగలేదని అంటే మరి ఎందుకు ఇంత టెన్షన్ పడిపోతున్నారు మీరు, అలా చెప్పాలి, అలా ఉండకూడదు అన్నారు. నాకేం కాలేదులేండి బాగానే ఉందన్నాను. తర్వాత మరి అక్కడ తీసిన ఆయన ఏం చెప్పాడంటే అమ్మ మరిది ఆవిడకి అక్కడ గ్యాప్ వచ్చేసిన దగ్గర నీరు పట్టేసి అది వాపులాగా వచ్చేసింది, మరి ఇది మీరు ఇప్పుడు దాకా ఎందుకు ఉన్నట్టు అని మాట్లాడాడంట ఆయన. సరే మమ్మీతో చెప్పమాకు టెన్షన్ పడిందని చెప్పేసిన తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ సరే సుమికి ఫోన్ చేశారు. ఫోన్ చేసి మరి ఇక్కడ మరి న్యూరాలజిస్ట్కి చూపిద్దాము, తర్వాత ఆర్థోపెడిక్కి చూపిద్దాము, మీకు టెన్షన్ పడద్దు అందరూ ఇక్కడే ఉన్నారు కదా అని సుమితో మాట్లాడుతుంటే నేను ఏం జరిగిందమ్మా అంటే ఇక సుమి నిదానంగా చెప్పింది నాకు. సరే ఏం జరిగినా దేవుడే చూసుకుంటాడు, నాకు అనేక విషయాల్లో దేవుడు కార్యం జరిగించాడని నేను అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత నేను దినాన మళ్ళీ సుమి న్యూరాలజిస్ట్కి ఆవిడకి చూపించిందంట. ఏమన్నా దెబ్బ తగిలిందా ఏం జరిగిందమ్మా అని అడిగిందంట ఆవిడ. మరి దెబ్బ అయితే ఏం లేదండి, మమ్మీకి మరి షుగర్ ఉందని చెప్పిందంట. మరి ఇది కన్ను అక్కడ నలిగిందమ్మా, మరి దాని మీద ఎక్కువ ప్రెజర్ చేయకూడదు, మరి చాలా రెస్ట్లో ఉంచాలి, మరి ఏ బరువు మయకుండా పని చేయకుండా ఉండాలని చెప్పిందంట. అయినా ఇప్పటికీ దేవుడు మహాకృపను బట్టి మరి నైట్ పూట అయితే అసలు నిద్ర పట్టట్లేదు, మరి చాలా విపరీతమైన పెయిన్ వస్తుంది. రాత్రి కూడా మందిరంలో పడుకున్నాను కానీ అసలు కంటి నిండా నిద్ర పట్టలేదు. అలాగే లేచి కూర్చొని ప్రార్థన చేసుకుంటూ దేవుడి మీదే నేను ఆధారపడుతున్నాను. మరి ఆవిడ చూసి మరి రేపు మంగళవారం రమ్మని చెప్పింది. మరి దేవుడి మహాకృపను బట్టి మరి నా పట్ల మరి కన్ను విషయంలో కూడా మరి నాకు ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మరి 3 రోజుల్లో ఆపరేషన్ చేయకపోతే మరి బ్రెయిన్ ట్యూమర్ వచ్చి చనిపోయిందని చెప్పిన వాళ్ళు వాసన వాళ్ళు మరి ఇప్పుడు వరకు నాకు ఏ ఆపరేషన్ జరగకుండానే దేవుడు నాకు స్వస్థత ఇస్తూ వచ్చాడు. హల్లెలూయా. మరి చేతి విషయంలో కూడా ఇది అపవాదం వేస్తున్నామనే నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మరి సేవ ముందుకు కొనసాగించబడుతుంది కనుక మరి మందిరాలు కట్టాలని ఆశ కలిగి ఉన్నాం. మరి సాతానుడు కొంత మమ్మల్ని శోధిస్తున్నాడు. అయినప్పటికీ మరి దేవుడు మహాకృపను బట్టి నాకు మరి చేతికి మంచి స్వస్థత వచ్చేలాగా మరి అలాగే రుచితాన్ని కూడా రేపు మరి సోమవారం స్కానింగ్ తీసుకెళ్ళాలి. మన బిడ్డకు కూడా మంచి రిపోర్ట్ వచ్చి మరి తల్లి బిడ్డ వేరుపరచే వరకు మరి మగ పిల్లల కొరకు ఆశపడుతున్నాం. మరి సంఘము మీరు ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడని నేనైతే నమ్ముతున్నాను. మీరందరూ ప్రార్థన చేస్తున్నారు, అందుని బట్టి మీ అందరికీ వందనాలు. మరి అలాగే సుమి విషయంలో కూడా మరలా ఎప్పుడు డేట్ కంటిన్యూగా వచ్చేది, మరలా 2 నెలల నుంచి సుమికి డేట్ ఆగిపోయింది అని చెప్తుంది. వీటన్నిటి విషయంలో మరి ఏం జరుగుతుందంటే దేవుడి కార్యం ఏదో ఉందని నేను నమ్ముతున్నా. ఎందుకంటే ఒక్కొక్కరి పట్ల ఇలాగ శోధిస్తున్నాడంటే మరి జంక్షన్లో మందిరం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం.
వాడు ఎంతగా మమ్మల్ని శోధిస్తున్నాడని నాకు అర్థమైంది కనుక మరి ఆ విషయంలో కూడా ప్రార్థన చేయండి. ఇప్పుడు అబ్బాయి సాక్ష్యం చెప్పినట్టు ఎప్పుడైతే మనం లోకంలో ఉంటామో మనలో ఉన్న బలహీనతలన్నీ బయటకు వచ్చేస్తాయి. కానీ మనం ఎప్పుడైతే ఆరాధనలో మనం ఉంటామో, దేవుని పనిలో మనం ఉంటామో, దేవుడు ఖచ్చితంగా మనకి ఏమిస్తాడంటే ముందు మంచి ఆరోగ్యం ఇస్తాడు. అవి దొరికిన వారికి జీవమును, సర్వ శరీరాలకు కూడా దేవుడు ఏమిస్తాడంటే ఆరోగ్యాన్ని ఇస్తాడు. హల్లెలూయా. మరి ఆ వాక్యాన్ని నేను నమ్ముతున్నాను కనుక మరి అంటే కొంచెం ఇబ్బంది పడుతున్నానన్న బాధ తప్పితే నాకేమి దేవుడు స్వస్థత ఇస్తాడు, నాకు ఫుల్ నమ్మకం ఉంది. మన సంఘం చేసే ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు కనుక మరి నా విషయంలో మరి దేవుడు చేసే కార్యం కొరకు నేను ఎదురు చూస్తున్నాను. అలాగే మీరు కూడా మరి నా కొరకు, మరి రుచిత కొరకు, అలాగే మా కుటుంబం కొరకు, మరి ప్రత్యేకంగా అయ్యగారికి కూడా మరి కొంత జర్నీ చేసి లాంగ్గా వెళ్ళొస్తే మరి నడువు నొప్పి అని చెప్పి బాధపడుతున్నారు. మరి అయ్యగారికి కూడా మంచి ఆరోగ్యం కొరకు మరి ప్రార్థన చేయండి. మరి అందరూ రుచితాకి మనం అందరం కూడా ఎవరైనా నమ్ముతున్నామంటే మగపిల్లడనే నమ్ముతున్నాం. కానీ కొన్ని దుష్ట శక్తులు మమ్మల్ని ఏడిపించడానికి మీకు ఆడపిల్లే పుట్టింది, మీకు ఆడపిల్లే పుట్టింది అని చెప్పి అంటున్నారు. అయినా ఏదేమైనా సరే దేవుడిని మనం నమ్ముకున్నాం, మన ఎన్నడూ కూడా దేవుడు సిగ్గుపరచడు. నేను ఎందుకు మగపిల్లడే కావాలని పట్టుబట్టానంటే మరి ఆడపిల్లలతో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. మీకు కొంతమందికి తెలుసు. మరి మా జీవితంలో మరి మా ఇద్దరం ఆడపిల్లలు ఉన్నప్పుడు మరి మాకు ఎక్కడైనా బాగోనప్పుడు కానీ ఏదన్నా ఫంక్షన్ జరిగినప్పుడు అయ్యగారు సిక్ అయిపోయినప్పుడు అప్పుడు నాకు చాలా బాధ వేసేది. ఒక్కళ్ళన్నా మగపిల్లడు ఉంటే మాకు ఈ బాధలు ఉంటే కాదు కదా అని బాధతో ఏడ్చేదండి నన్ను ఒకేసార్లు. అందుకనే ఈ పాపకైనా సరే బాగా పుడితే వాడిని సేవలో పెంచాలని నా ఆశ. ఎందుకంటే వేరే విధంగా ఏం కాదు, ఆడపిల్లైనా ఎవరైనా ఒకటే. కానీ మగపిల్లోడు పుడితే వాడిని సేవలో ఎంపడేసుకొని తిప్పొచ్చు అన్న ఆలోచనతో నేను గట్టిగా దేవుడి పాదాలు పట్టుకొని అడుగుతున్నాను. అది ఒక్కటే కారణం కనుక మరి మీ అనుదిన ప్రార్థనలో మరి రుచిత కొరకు ప్రత్యేకంగా ఎక్కువగా సార్లు మరి తన కోసం మీరు ప్రార్థన చేయమని అడుగుతున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా తలలు వంచినట్లయితే. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన పనిలో గొప్ప తండ్రి, అయ్యా ఇద్దరు మనం ఇక్కడ నిలబడి బిడలో చెప్పిన సాక్ష్యాలు నాయన నువ్వెన్నడూ సిగ్గుపరచలేదు, అవమానాలు కప్పు చెప్పలేదయ్యా. ఇప్పటి విషయంలో ఆ ధనాన్ని సమకూర్చి ఏదైతే ఆశపడిందో ఆశ కలిగిన ప్రాణాన్ని బిడ్డను తృప్తిపరిచి ఆ పేరు తీసివేటకు నువ్వు చూపిన కృపను బట్టి వందనాలు. అలాగే కుమారుని కూడా మందిరానికి నడిపించాడు అయ్యా. కుటుంబంలో నెమ్మదిని సంతోషమును ఒక దినమున మరలా పెట్టి ఇక్కడ నిలబడి నా కుటుంబం అంతా నేను మందిరంలో ఉన్నామన్న సాక్ష్యం పెట్టి చెప్పాలి. అటు రీతిగా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారిలో ఉన్న నా ప్రభా సమాధానాన్ని వారికి దయచేయండి. అలాగే అయ్యా యేసు చెప్పిన సాక్ష్యంలో అయ్యా మేము ఏమి సంపాదించలేము అయ్యా. ఈ లోకంలోకి మేము వెళ్ళినప్పుడు అయ్యా అనేకమైన మా మీద దాడి చేస్తున్నప్పుడు ప్రభు మేమే నిన్ను మర్చిపోయి మేము తిరిగినప్పుడు కొన్ని బలహీనతలు మాకు వెంటాడినప్పుడు మరలా నీ పాదాలు పట్టుకొని నా ప్రభు నీ పాద సన్నిధిలోకి మేము వచ్చినప్పుడు ప్రభు మరలా మమ్మల్ని నీ ప్రేమతో మమ్మల్ని విడవక ఎడబాయిక నీ అరచేతుల్లో మమ్మల్ని చెక్కుకుంటూ అప్పటికి ఇచ్చిన స్వస్థతను బట్టి వందనాలయ్యా. అయ్యా బిడ్డని మరలా మీరు ముట్టినందుకు వందనాలయ్యా, స్వస్థత ఇచ్చినందుకు వందనాలయ్యా. పరమ వైద్యుడు నీవు, పరమ డాక్టరు నీవు ప్రభు. అలాగే తండ్రి అయ్యా నేను చెప్పబడిన సాక్ష్యంలో కూడా అయ్యా మనదే ఎంఆర్ఐ స్కానింగ్ అయ్యి బయటికి వెళ్తే ఎంతో ధనమైపోయేది ప్రభు. అయ్యా బిడ్డతో మీరుండి అక్కడికి నడిపించి అయ్యా ప్రతి ఒక్క టెస్ట్లోనూ నీ సన్నిధి నాకు తోడుగా ఉంచి అయ్యా అక్కడ నా ప్రభు డాక్టర్లకి జ్ఞానమునిచ్చి ఏం చేస్తే నాయన ఇది తగ్గుతుందో ప్రభు వారికి జ్ఞానమునిచ్చి అయ్యా ముందుకు మీరు నడిపించమని ఇంకా చెప్పలేని సాక్ష్యముల ద్వారా మరొకసారి చెప్పడానికి సహాయం దయచేయమని అయ్యా ఇది నాన్న తీసుకొచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి అయ్యా నీకు వందనాలు ప్రభు. ఏదైనా మనం ఎంతమంది అయితే బిడ్డల మందిరాన్ని మానవేసి ఉన్నారో అయ్యా వారందరినీ కూడా నీ
చేతులకు అప్పగిస్తున్నానయ్యా, సహాయం దయచేయమని, ఏ ఒక్కరిని కూడా మీరు విడిచిపెట్టక నీ పాదాల యొద్దకు నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నేను స్తుతించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మనందరం లేచి నిలబడినట్లయితే కానుకలు పాట పాడుకుందాం. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమ భాగమనీయ వెనుదీతువా వెనుదీతువా. నరయందు ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. నరయందు ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాథుడు నీకియగా మరి యేసు కొరకియ వెనుదీతువా. పరలోకనాథుడు నీకియగా మరి యేసు కొరకియ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమ భాగమనీయ వెనుదీతువా వెనుదీతువా. హల్లెలూయా. అందరూ కూర్చొని మోకరించినట్లయితే ప్రార్థన చేస్తాం.